మాట్లాడుతూ రూరల్ గురించి ఒక ఉదాహరణ చెప్పారు. బీవీ నగర్, గాంధీనగర్ కలిపారని చెప్పాను. నేరుగా నేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేశాను. మీరు కావాలంటే షమీర్ ఖాన్ని విచారించుకోవచ్చు. ఫోన్ చేసి, షమీర్ భాయ్ ఇది జరగలేదు అంటే, డీలిమిటేషన్లో పొరపాట్లు జరగలేదా అంటే, ఖచ్చితంగా మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మేము కూడా అభ్యంతరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడా డీలిమిటేషన్లో మేము జోక్యం చేసుకోలేదు, ఇది వాస్తవం. అందులో నువ్వు చెప్పినటువంటి కారణం రూరల్ సంబంధించి గాంధీనగర్, బీవీ నగర్ కలిపింది పచ్చి అవాస్తవం. నీకు సమాచారం సరిగ్గా వచ్చినట్లేదు, సరి చూసుకో. ఒకవేళ నిజమైతే నేను తీసుకుంటా దాన్ని, కాదని చెప్పను. ఇదే కాదు, ఇంకా ఏదైనా నెల్లూరు రూరల్లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుంటే కమిషనర్కి కాపీ ఇవ్వండి, నాకు కూడా కాపీ ఇవ్వండి, నేను కూడా మీ పక్షాన్ని మాట్లాడతా. మీరేదో వేరే పార్టీ, మీరు ప్రశ్నిస్తే మేము ఎందుకు సమాధానం చెప్పాలా అన్న ఆలోచన వద్దని చెప్పడం జరిగింది. మరో కారణం, మూడో కారణం నిన్నటి రోజు జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోదరుడు తమ్ముడు మల్లి నిన్నటి రోజున గ్రీవెన్స్ కాబట్టి కమిషనర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చారు. తప్పులేదు, అర్జీ ఇచ్చి కింద పోస్టింగ్ కూడా పెట్టారు. ఇక్కడ నాయకులు పేపర్లకి ఫోటోలు ఇస్తున్నారు, వీడియోలు ఇస్తున్నారు, పని జరగట్లేదని. నేను వెంటనే ఆ మిత్రుడు మళ్ళీ ఫోన్ చేశాను. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేశాను. కారణం తెలీదు, నా ఫోన్ లిఫ్ట్ చేయరా. వెంటనే వాట్సాప్లో మీకు అందరికి కావాలంటే ఇక్కడ చూపిస్తా, వాట్సాప్ కూడా ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ పంపించారు. మీ ప్రాంతంలో ఉండే సమస్యల వివరాలు నాకు పంపించినట్లయితే పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. 4వ కారణం, ఈ మూడు సంఘటనలతో ఇది బాగుందే, వాళ్ళు రాజకీయంగా నాకు ప్రత్యర్థులైన కొంతమంది, ఒక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక వ్యక్తి ఏ పార్టీ కాదు, పౌరుడు, వీళ్ళు ప్రశ్నించిన విధానం, నేను స్పందించిన విధానం, దీన్నే ఒక కార్యక్రమంగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పని నిన్నటి రోజు మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేందో దేవుడు ఆశీస్సులు అన్నట్టు నిన్న సాయంకాలం మరో సమస్య నా దృష్టికి వచ్చింది. ఏమిటంటే, నిన్న ఒక ఛానల్ వారు నాతో డైలీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఒక వ్యక్తి కనుపర్తిపాడు దళితవాడి నుంచి ఫోన్ చేసి, దళితవాడలో ఈ యొక్క 3వసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు అన్నారు. నాకు అర్థం కాలేదు నిజంగా. చరిత్ర ఎరుగిన అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూస్తూ ఉంది అంటే, మొత్తం చేశారంటే, మొత్తం చేయాలంటే చాలా కాలం పడుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటేనే దాదాపు 1000 కోట్లు అవుతుంది, 1200 కోట్లు పని అవుతుంది. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో, ఒక్క 6 నెలల్లో, ఒక్క నెలలో అద్భుతాలు చేయలేము. కానీ ఇప్పటికే దాదాపు 200 కోట్లు అటు కార్పొరేషన్ కూడా, అంటే మిగతా అభివృద్ధి పనులన్నీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కావచ్చు, అన్నీ కలిపితే 658 కోట్లు. కానీ ఒక్క కార్పొరేషన్ నుడా నుంచే దాదాపు 200 కోట్లు. అంటే ఎక్కడ 1200 కోట్లు, ఎక్కడ 200 కోట్లు. కానీ ప్రతి ప్రాంతంలో ఎంతో కొంత పని జరిగింది అని మాత్రం నేను చెప్పగలుగుతా. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా కనుపర్తిపాడు దళితవాడ ఎందుకు జరగలేదు, అందులో గత ఎన్నికల్లో నాకు అండగా నిచ్చిన ప్రాంతం అని నేను విచారిస్తే రాత్రి నా విషయం తెలిసింది. నాకు ఎవరైతే చెప్పారో కనుపర్తిపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు, కనుపర్తిపాడు గిరిజన వాళ్ళలో జరిగింది, ఊర్లో జరిగింది, దళితవాడలో జరగలేదని చెప్పని క్లారిటీ వచ్చింది. వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ మేము భేషజాలకు పోలా. ఈరోజు ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళితవాడకు వెళ్ళి గంట సేపు ప్రతి వీధి తిరిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకుని, మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలను తెలిసింది.